హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అల్లం చట్నీతో పెసరట్టు సూపర్ కాంబినేషను. అల్లం చట్నీ కూడా ఇలా నేను చేసినట్టు చేస్తే మాత్రం మనం బండి మీద తెచ్చుకున్న టిఫిన్లా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. అల్లం చట్నీ పెసరట్లు చూసేద్దాము. ఇప్పుడు పెసలు నైట్ చూడండి, నైట్ నానబెట్టాను కదా, నానబెట్టేసి 2 గ్లాసుల పెసలకి ఒక అర గ్లాసు రైస్ వేసాను. ఇదేమోని మొక్కలు కడదామనేసి మొక్క పెసల కోసం ఉంచాను. శుభ్రం కడిగేసి ఇలా నానబెట్టేసాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. అల్లం చట్నీ కోసం అండి మినపప్పు శనగపప్పు వేసాను. ఇప్పుడు ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నాను. ఒక 2 ఇంచులు ఉంటుంది అల్లం ముక్క కట్ చేసి వేసాను. ఎండుమిర్చి ఒక 6 ఎండుమిర్చిలు వేసాను. కరివేపాకు వేగిన తర్వాత కొంచెం చింతపండు. ఇప్పుడు చింతపండు కూడా అయిన తర్వాత కరివేపాకు బెల్లం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్దది ఆనియన్ ఒక టమాటా అనమాట, ఇలాగా బాగా మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది ఈ టేస్ట్. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. ఈలోపు మనం పెసలు మిక్సీ చేసేసుకుందాము. ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం, సాల్ట్, కొంచెం వాటరు వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా చేసుకొని గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు మనం చట్నీ చేసేసుకుందాము. ఈ చట్నీ మిక్సీ వేసేసుకొని తెచ్చుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పెట్టేద్దాం. చూడండి, అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చేయండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆనియన్తో శుభ్రంగా రుద్దుకోవాలన్నమాట. అలా అయితే మనకి క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలాగా ఒక గరిటె వేసుకొని శుభ్రంగా ఇలా చేసుకోవాలి. దోశ ఆనియన్స్ వేసాను, ఆయిల్ వేసాను, అలాగే జీలకర్ర వేస్తున్నాను అన్నమాట. డైజెషన్కి బాగుంటుంది కదా, జీలకర్ర వేసాను. చూడండి, కాలిపోయింది. చూస్తుంటే క్రిస్పీగా అనిపిస్తుంది కదా. తీసి ప్లేట్లో వేసేసుకుందాం. మళ్ళీ ఇంకొక దోశ వేస్తున్నాను, ఇంకో అట్టు. ఇప్పుడు ఇది కూడా అంతే, ఆనియన్స్, ఆయిల్, జీలకర్ర వేసుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట. బాగా కాలాలి. ఈ పెసరట్టుకి బాగా కాలితేనే పెసరట్టు బాగుంటుంది. ఇలాగా చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, అంత బాగుంటుంది. చూసారా, చూస్తుంటే తెలుస్తుంది కదా క్రిస్పీగా ఉన్నట్లు. చాలా చాలా బాగుంటుంది. మనకి నోరు ఊరుతుంది అనుకుంటా మీరు చూస్తే మాత్రం. ఇలా చేసుకొని మార్నింగ్ టిఫిన్ సూపర్గా ఉంటుంది. ఇదిగో చూడండి, నేను టిఫిన్ చేసేస్తున్నాను. ఇదిగో 2 దోశలు, అలాగే అల్లం చట్నీ. చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.